అందరికీ నమస్తే. ఈ వీడియో రైతన్నలు చూడాల్సినటువంటి వీడియో. ప్రధానంగా ఎవరెవరికైతే రైతు భరోసా రాలేదో ఆ రైతులు చూడాల్సినటువంటి వీడియో ఇది. ఇక ప్రభుత్వం రైతు భరోసా వేస్తా ఉన్నామని చెప్తా ఉంది. ఇప్పటికే ఎకరం లోపు అయిపోయింది, 2 ఎకరాల లోపు అయిపోయింది, 3 ఎకరాల లోపు కూడా అయిపోయింది అని చెప్తా ఉంటే అనేక మంది రైతన్నలకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సందేహం ఏంటంటే పడ్డాయి అంటున్నారు కానీ మాకు పడలేదు అని చెప్పేసి అనేక మంది రైతులు చెబుతా ఉన్నటువంటి సందర్భం ఉన్నది. ఇప్పటివరకు ఎప్పుడైతే వీళ్ళు గత 10 రోజుల ముందే దాదాపుగా ఈ రోజు మనం చూసుకున్నట్లయితే 13వ తారీఖు అయితే దాదాపు 2వ తారీఖు 3వ తారీఖే ఈ నెల ఎకరం లోపు రైతు బంధు వేసేసినాం అని చెప్పారు కానీ అనేక మంది రైతులకి రైతు భరోసా రాలేదు. అందుకే మేము చెప్తా ఉన్నాం 3 ఎకరాల లోపు, 2 ఎకరాల లోపు, 1 ఎకరం లోపు రైతులు ఎవరెవరైతే ఉన్నారో ఇప్పటికే వీళ్ళు ప్రభుత్వం వచ్చేసేసి ఫిబ్రవరి 2 లేదా ఫిబ్రవరి 3కే వేసి 1 ఎకరం లోపు వేసిన చెప్పినటువంటి రైతు బంధు మొన్న 8వ తారీఖు 9వ తారీఖు కూడా ఎకరం లోపు ఉన్న రైతు బంధులకు పడ్డాయి. అంటే దాదాపుగా ఇక్కడ డిఫరెన్స్ ప్రభుత్వం చెప్పింది 2-3 తారీఖులు, ఎకరం లోపు ఉన్నటువంటి రైతులకి 8-9 తారీఖులలో కూడా ఎకరం లోపు ఉన్నటువంటి రైతు బంధు. ఆ తర్వాత వచ్చేసేసి ఇదే 7-8-9 తారీఖులలో 2 ఎకరాల లోపు రైతు భరోసా వేసేసినామని ప్రభుత్వం చెప్తా ఉంటే ఇగో ఇప్పుడు కూడా మళ్ళీ సేమ్ ఇవే డేట్లకి 11-12 తారీఖులో కూడా దాదాపుగా 2 ఎకరాలు ఉన్న వాళ్ళకి రైతు బంధులు పడ్డాయి. అంటే ప్రభుత్వం ఇక్కడ చెప్తున్న దానికి రైతుల ఖాతాల్లో అకౌంట్ల పైసలు పడేదానికి దాదాపుగా 4 నుంచి 5 రోజులు గ్యాప్ ఉంటా ఉన్నది. అందుకే ప్రధానంగా రైతులు ఎవరెవరు కూడా దయచేసి మరి మీరంతా కూడా ఒక 2-3 రోజులు వెయిట్ చేయాలి. ప్రభుత్వం చెప్తున్న దానికి మీ అకౌంట్లో పైసలు జమ అవుతున్న దానికి ఒక 3-4 రోజులు ఖచ్చితంగా మరి వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉన్నది. అప్పటికి కూడా పడని పక్షంలో కొన్ని మండలాలలో ఆ తర్వాత కొన్ని జిల్లాలలో అగ్రికల్చర్ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇగో మళ్ళీ నాకు ఇంత ఉన్నది, మరి నాకు ఇంత పట్టా ఉన్నది, మరి నాకు పైసలు రాలేదని చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తే దాన్ని మళ్ళీ వాళ్ళు సపరేట్ గా ఒక ఆన్లైన్ చేసి పంపించేటటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉన్నాయి. మాక్సిమం వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి అయితే క్లియర్ గా కనబడతా ఉన్నది. అనేక మంది రైతులు కూడా వెయిట్ చేస్తేనే ఫలితం వస్తున్నది. ఎందుకంటే 2-3 తారీఖులు 8-9 తారీఖు అయింది. ఆ తర్వాత 7-8-9 తారీఖులలో 2 ఎకరాల లోపు అని చెప్పారు. 2 ఎకరాల లోపు అని చెప్తే అది 10-11-12 తేదీలలో కూడా జమ అవుతా ఉన్నది. ఇక 3 ఎకరాల లోపు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం 3 ఎకరాల లోపు పైసలు వేసేసినామని చెప్తున్నారు. కానీ దాదాపుగా 70% మంది రైతులకి 3 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకి ఇంకా జమ కాలేదు. స్టిల్ ఇప్పటి వరకు 13వ తారీఖు ఇప్పుడు సాయంత్రం వరకు కూడా జమ కాలేదు. కేవలం 30% మాత్రమే రైతులకి రైతు భరోసా జమ అయినది. సో అంటే ఇంకా వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. 2 ఎకరాల లోపు అయితే మాత్రానికి క్లియర్ గా కంప్లీట్ అయితే అయిపోతున్నది. కానీ 3 ఎకరాల లోపు మాత్రానికి అనేక మంది రైతులకు ఇంకా పడలేదు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఈరోజు 15వ తారీఖు లేకపోతే 17వ తారీఖు ఇదే ఫిబ్రవరి, ఇది శనివారం, ఆ తర్వాత 16 ఆదివారం హాలిడే కాబట్టి సోమవారం, ఈ 2 రోజులలో కూడా 3 ఎకరాల లోపు ఎవరెవరైతే ఉన్నారో ఆ ప్రధానంగా 3 ఎకరాల లోపు కూడా జమ అవుతా ఉన్నాయి. ఎకరంకి 6,000 రూపాయలు ఇస్తా ఉన్నాం. 6,000 రూపాయల ప్రకారం ఎవరెవరికైతే జమ కాబోతా ఉందో జమ చేస్తున్నామని చెప్తున్నటువంటి ఇక పరిస్థితి. సో ఏది ఏమైనా కానీ రైతు భరోసాకి సంబంధించినటువంటి వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సక్సెస్ కాలేకపోతున్నది, సక్సెస్ అవ్వలేదని మాత్రం మనకే చెప్పుకోవచ్చు. 26వ తారీఖు మొదలు పెట్టినటువంటి రైతు భరోసా ఇవాళ 13వ తారీఖు వచ్చింది. ఫిబ్రవరి 13వ తారీఖు వస్తే మొత్తం కన్ఫ్యూజన్ లో పడేసిన రైతులను కన్ఫ్యూజన్ లో పడేసి రోజు పాస్ పుస్తకాలు బ్యాంకు పాస్ పుస్తకాలు పట్టుకపోయి చెక్ చేసుకోను అనేక మంది అడం చెప్తున్నారు. ప్రభుత్వం చెప్తుంటే వీళ్ళంతా కలిసి ఏ వాళ్ళ దగ్గరికి పోవడం, అగ్రికల్చర్ ఆఫీసర్లు ఏఈఓలు మొత్తం చెక్ చేసిన తర్వాత రాలేదని చెప్పడం, మళ్ళీ అంతా రివర్స్ వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత అగో మళ్ళీ పడ్డదని చెప్పేసేసి. అయితే ఇక ప్రధానంగా చూడాల్సినటువంటి విషయం ఏంటంటే పడుతున్నది సరే ఒక 3-4-5 రోజులు సరే అటు ఇటు అవుతున్నది, పడుతుంది అని అనుకోవచ్చు. కానీ దాంట్లో కూడా కొద్దిగా తగ్గించేటటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉన్నాయని చెప్పి రైతులు చెప్తా ఉన్నారు. అది ఎట్లా అంటే ప్రధానంగా ఒక రైతుకి ఒక ఎకరం 20 కుంటలు ఉంటే కేవలం ఎకరానికి మాత్రమే పైసలు పడుతున్నాయి, మిగతా 20 కుంటలు పడతలేవు. మరొక 10 గుంటలు 20 గుంటలు తగ్గించి పడతా ఉన్నది. ప్రధానంగా ఇప్పుడు ఎకరానికి 20 కుంటలు అయితే 20 కుంటలు అర ఎకరం కాబట్టి ఇది ఒక 6,000, తర్వాత 9,000 రూపాయలు పడాలి. 9,000 రూపాయలు పడాలి. కానీ కేవలం
6,000 మాత్రమే పడతా ఉన్నాయి. 6,000 పడుతున్నాయి. ఆయన పట్టా మాత్రానికి ఎకరం 20 కుంటలు అంటే ఎకరంన్నర. ఇట్లా కూడా ఉన్నారు చాలా మంది, అనేక మంది రైతులు ఇబ్బంది పడుతున్నటువంటి రైతులు ఇట్లా కూడా ఉన్నాడు. ఒక్క జిల్లా 2 జిల్లాల్లోనే కాదు, మొన్న మనం చూసుకుంటే సిద్దిపేట జిల్లాలో కూడా అనేకమైనటువంటి కంప్లైంట్లు ఉన్నాయి. అనేకమైనటువంటి కంప్లైంట్లు అయితే ఉన్నాయి. మరి క్లియర్ గా రైతులంతా కూడా మళ్ళొకసారి అబ్జర్వేషన్ చేయండి. ఇక మార్చి 31 వరకు వీళ్ళు చెప్పినటువంటి విషయం ఏంటంటే వారం 10 రోజుల్లో వేయాల్సినటువంటి రైతు భరోసా జనవరి 26వ తారీఖు మొదలు పెడితే మార్చి 31వ తారీఖు దాకా, అంటే దాదాపుగా ఫిబ్రవరి మొత్తం మార్చి మొత్తం 60 రోజులు, ఆ తర్వాత ఒక 4 రోజులు, దాదాపుగా 60 నుంచి 65 రోజులు వీళ్ళకి సమయం పడతా ఉన్నది. కాబట్టి రైతులు ఎవరు కూడా ఆందోళన చెందాల్సినటువంటి పరిస్థితి అయితే లేదు చెప్తా ఉన్నాం. మేము గమనించిన దాన్ని బట్టి, మేము అబ్జర్వేషన్ చేసిన దాన్ని బట్టి, ఇగో ప్రభుత్వం దగ్గర నుంచి వెళ్ళి పైసలు పడ్డాయి అని ఎప్పుడైతే చెప్తా ఉన్నారో ఎకరం లోపు కానీ 2 ఎకరాల లోపు కానీ 3 ఎకరాల లోపు కానీ పడుతున్నాయి. వాళ్ళు చెప్పినట్టు కొంతమంది రైతులకు పడుతున్నాయి, కానీ ఇంకా కొంతమంది రైతులకు పడట్లేదు. కాబట్టి దయచేసి ఒక 3 నుంచి 4 రోజులు వెయిట్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. ఇంకా 4 ఎకరాలు 5 ఎకరాలు సేమ్ ఇదే కంటిన్యూ ప్రభుత్వం చెప్పిన తర్వాత మాత్రానికి ఒక 3-4 రోజులు వెయిట్ చేయండి, ఖచ్చితంగా పడే ఆస్కారం అయితే ఉన్నది. కాబట్టి మీకు ఉన్నదానికంటే, మీకున్న విస్తీర్ణం, మీకున్న పొలం దానికంటే తక్కువ పైసలు పట్టినా, లేకపోతే ఆ సమయం ఒక 4-5 రోజులు మహా అయితే ప్రభుత్వం చెప్పిన తర్వాత ఇగో 2-3 తారీఖుల నుంచి ఎట్లా 8-9 తారీఖు ఉన్నదో, 8-9 తారీఖు 10-11 తారీఖులు అయితే ఉన్నదో, ఇప్పుడు స్టిల్ 3 ఎకరాల్లో పేసేసామని చెప్తున్నారు ఆల్రెడీ. కానీ శనివారం లేదా సోమవారం వరకు కూడా పడని రైతులంతా కూడా వెయిట్ చేయమని చెప్తా ఉన్నాం. ఇక తీరా చివరికి పడకపోతే మాత్రానికి, లేకపోతే విస్తీర్ణం కానీ తక్కువ ఉన్నా కూడా వెళ్ళి మీ ఏఈఓలకో లేదా మీ ఏఓలకో దరఖాస్తు చేయండి, ఇన్ఫార్మ్ చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉన్నది. ఇక వచ్చే వానాకాలం ఏదైతే జూన్ జూలై ఉన్నదో అప్పుడు ఇచ్చేటటువంటి రైతు భరోసా కన్నా మరి మార్చేటటువంటి ప్రయత్నాలు జరిగేటటువంటి ఆస్కారం, మరి రైతులు నష్టపోయేటటువంటి ఆస్కారం ఉండకూడదు. కాబట్టి మీరు వెళ్ళి దయచేసి అక్కడైతే చెప్పుకోండి. 3 ఎకరాల లోపు ఎవరెవరైతే రైతు బంధు అయితే ఇంకా రాలేదు అని చెప్పేసి అనుకుంటా ఉన్నారో, సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతూ ఉంది. ఆల్రెడీ రైతు భరోసా వచ్చేసింది అని చెప్పి వీళ్ళు చెప్తున్న టైంలో మాత్రానికి సగం మంది రైతులు కూడా రావట్లేదు. ఆ తర్వాత కొంత జమ అవుతా ఉన్నది. మళ్ళీ పదే చెప్తా ఉన్నాం, రైతులు దయచేసి గమనించండి. గమనించిన తర్వాత అప్పటికి రాకపోతే, లేకపోతే విస్తీర్ణం తక్కువ ఉన్నా కూడా వెళ్ళి మీ క్లస్టర్ దగ్గరికి ఈ రైతు భరోసా విషయంలో ప్రభుత్వం మాత్రానికి చిత్తశుద్ధి లేకుండా ముందుకు పోతా ఉన్నది. ఎందుకంటే 15,000 అని చెప్పిర్రు ఎన్నికల కంటే ముందు, మొన్నటిదాకా కూడా 15,000 అని చెప్పిర్రు, ఇయ్యలే. పోయినసారి అదే జనవరి మాసంలో ఇచ్చింది, ఎలక్షన్ల తర్వాత కేవలం కేసీఆర్ గారు ఇచ్చినటువంటి 10,000నే ఇచ్చిర్రు. ఆ తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత, ఇప్పుడు మొన్న కొత్తగా మేమంతా చేసేసినాం, అది చేసినాం ప్రభుత్వం చెప్పిన తర్వాత 2,000 పెంచి 12,000 రూపాయలు చేస్తున్నారు. 15,000 రూపాయలు ముచ్చట అటే పోయింది. సో ఏదేమైనా కానీ కొంత కన్ఫ్యూజ్ అయితే ఉన్నది. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కేవలం వారం నుంచి 10 రోజుల్లో కంప్లీట్ చేసినటువంటి రైతు బంధు మరి వీళ్ళకి ఇప్పుడు 60 రోజులు అయితే పడతా ఉన్నది. పైసలు లేవని చెప్తున్నారు, ఇంకోటి అని చెప్తున్నారు. రైతుల దగ్గరకు వచ్చేసరికి పైసలు లేవు. ఇక రైతుల్ని మాత్రానికి ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం అయితే జరుగుతూ ఉన్నది. రైతన్నలారా దయచేసి అయితే వెయిట్ చేయండి. వెంటనే ఒకరి తర్వాత ఒకరికైతే పైసలు అయితే మరి వస్తా ఉన్నాయి. కాబట్టి ఇదంతా కూడా మరి రైతులు గమనించాల్సినటువంటి విషయం అని చెప్పి మనం చెప్తా ఉన్నాం.